रियासत तेलंगाना में 1 अप्रैल 2025 से सफ़ेद राशन कार्ड रखने वालों में हुकूमत के जानिब से बारीक चावल की मुफ्त सरबराही अमल में लाई जा रही है। रियासत भर के तमाम कंट्रोल शाफ्ट पर बारीक चावल की सरबराही अमल में पहले ही लाई जा चुकी है। रेवंत रेड्डी हुकूमत ने अपने इंतखाबी वादे को पूरा करते हुए मजीद एक कदम आगे बढ़ाया और रियासत की गरीब अवाम तक बारीक चावल पहुँचाने में कामयाबी हासिल की। रियासत तेलंगाना में नए साल के तौर पर मनाए जाने वाले उगादी त्यौहार के मौके पर अवाम तक बारीक चावल की मुफ्त सरबराही का बाज़ाब्ता इफ्तिताह अमल में लाया गया। इसी कड़ी के तौर पर ज़िले आदिलाबाद के मुख्तलिफ मकामात के राशन दुकानात में भी सफ़ेद राशन कार्ड रखने वालों को बारीक चावल की सरबराही का ज़िले कलेक्टर व अरकान असम्बली के हाथों इफ्तिताह अमल में लाया गया। राशन कार्ड में दर्ज अफराद ख़ानदान में फ़ीकस 6 किलो चावल मुफ्त फराहम किए जाएंगे। ప్రజలందరికీ ఉగాది పండుగ మరియు ఈద్ పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము। ఈరోజు మేజర్గా తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు మొన్న వారు సూర్యాపేట జిల్లాలో ఇట్లా సన్నా బియ్యం మన రేషన్ షాప్ ద్వారా స్టార్ట్ చేయాలి, ఆ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈరోజు ప్రతి ఒక్క జిల్లాలో ఈరోజు రేషన్ షాప్ నుంచి ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్కి వాళ్ళకి ఉన్న యూనిట్స్కి మళ్ళీ ఈరోజు నుంచి సన్నా బియ్యం పంపిణీ జరుగుతుంది। ఈరోజు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో శాంతినగర్ షాప్ నంబర్ 32లో నేను జేసీ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, యజమానులు, పెద్దలు, తర్వాత వినియోగదారులు వాళ్ళందరితో కలిసి ఈరోజు ఈ సన్నా బియ్యం పంపిణీ స్టార్ట్ చేయడం జరిగింది। ఇక్కడ 732 యూనిట్స్ ఉన్నాయి। సో ఇక్కడ మనం రేషన్ షాప్ యజమానికి అడిగితే ప్రతి ఒక్కరూ దాదాపు ఇక్కడికి వచ్చి బియ్యం ఇప్పటి వరకు తీసుకున్నారు। సో ఇందాక మనం జేసీ గారు చెప్పినట్లు ప్రభుత్వం ఇది 6 గ్యారంటీలో భాగంగా ఇది ఒక మంచి పథకం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది। అందరూ వినియోగదారులు దయచేసి సదుపయోగించుకోవాలి। ఈ సన్నా బియ్యంతో మనకి ప్రభుత్వంకి 2-3 రకాలు బెనిఫిట్ అవుతాయి, వినియోగదారులు కూడా బెనిఫిట్ అవుతాయి। ఒకటి ఆరోగ్యం కానీ న్యూట్రిషన్ కానీ అది మంచి వారికి చేయడానికి అవకాశం ఉంటుంది। తర్వాత ఈ రీసైక్లింగ్ ఏవైతే దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ఏవైతే రీసైక్లింగ్ కొన్ని ప్లేసెస్లో ఎక్కడం జరిగింది అవి కూడా చాలా వరకు తగ్గించడానికి కూడా అవకాశం ఉంటుంది। కాబట్టి ఇటు మనం రేషన్ షాప్ యజమానులు కానీ అటు వినియోగదారులు కానీ కలిసి తర్వాత అధికారులు కానీ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కానీ కూడా అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని కూడా విజయవంతంగా చేయాలి నేను అందరికీ కూడా కోరుతున్నాము। ముఖ్యంగా మొన్న మనం సభలో ప్రజాపాలన గ్రామ సభ వార్డ్ సభలో కూడా రేషన్ కార్డ్ అప్లికేషన్స్ కూడా తీసుకొని మళ్ళీ మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా తీసుకొని అందరికీ ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది। త్వరలోనే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేషన్ కార్డ్ ఎడిషన్స్ కానీ కొత్త రేషన్ కార్డ్స్ కానీ అది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది। ముఖ్యంగా ఇంకొక కీలకమైన సూచన రాజీవ్ యువ వికాసం చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాము। ప్రభుత్వం ఒక ఈ నిరుద్యోగుల యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి ఒక మంచి పథకం తీసుకొని రావడం జరిగింది। నిన్ననే ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ ఆనరబుల్ సిఎస్ మేడం మళ్ళీ వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది। ఇప్పటి వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకున్నాము। సో ఆన్లైన్ అప్లికేషన్స్ ఏవైతే తీసుకున్నామో ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనారిటీ కానీ ఈబీసీ కానీ ఎంబీసీ కానీ వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో సో వాళ్ళందరూ కూడా దయచేసి ఎంపీడీ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో ప్రజాపాలన సేవా కేంద్రంలో అక్కడ మీ హార్డ్ కాపీ అప్లికేషన్స్ రేషన్ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ ఈ 3 డాక్యుమెంట్స్తో సహా దయచేసి సబ్మిట్ చేయండి। ఇంకొకటి మన పంచాయత్ సెక్రటరీస్ అండ్ వార్డ్ ఆఫీసర్స్కి కూడా లిస్ట్ ఇచ్చి వాళ్ళు కూడా ఫీల్డ్కి వెళ్ళి హార్డ్ కాపీ అప్లికేషన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు। इंडिया समय पर मजीद दिलचस्प प्रोग्राम्स देखने के लिए लाइक कीजिए हमारा फेसबुक पेज @IndiaSamay17 और सब्सक्राइब कीजिए हमारे YouTube चैनल इंडिया समय को।